అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో లేటెస్ట్ బ్రైడల్ సారీ కుచ్చులు తయారీ చూద్దాము। దీన్ని ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి। ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజీగా చూపిస్తానండి। వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి। స్కిప్ చేస్తే నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ మిస్ అవుతారన్నమాట। సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ముందుగా మనం కుచ్చులు వేయాలనుకున్న సారీకి మార్కింగ్ చేసుకోవాలండి। పళ్ళుని తీసుకుని మనకి అన్ని కుచ్చులు కూడా ఈవెన్గా రావాలి అనుకుంటే ఒక టేప్ తీసుకుని టేప్ సహాయంతో ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట। నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను। మీకు కనుక ఇంకా దగ్గరగా కుచ్చులు కావాలి అనుకుంటే 1.5 ఇంచ్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఇలా అన్నింటిని కూడా లెక్క పెట్టుకోవాలి। ఇక్కడ నాకు 23 వచ్చినాయండి। ఇప్పుడైతే నేను 23 కుచ్చులు తయారు చేసుకోవాలన్నమాట। ఇలా అయితే మనకి వేస్ట్ కాకుండా ఉంటాయండి। ఇప్పుడు థ్రెడ్స్ ని తీసుకోవాలి। ఇవి సిల్క్ థ్రెడ్స్ అయి ఉండాలండి। 2 కలర్స్ అయితే బాగుంటాయి। సింగిల్ కలర్ కూడా తీసుకోవచ్చు। మనకి సారీ ఇక్కడ సారీకి కాంట్రాస్ట్ కలర్ ఒకటి, అలాగే సెల్ఫ్ కలర్ ఒకటి తీసుకున్నాను అన్నమాట। ఇప్పుడు ఒక బుక్ ని కానీ ఎగ్జామ్ ప్యాడ్ ని కానీ తీసుకుని దానికి ఇలా థ్రెడ్ ని చుట్టండి। ఇక్కడ వచ్చేసి 300 రౌండ్స్ వరకు చుట్టుకుంటే మనకి కుచ్చులు కొంచెం ఒత్తుగా వస్తాయి అన్నమాట, అందంగా వస్తాయి। లేదంటే మీడియం గా కావాలి అనుకుంటే 200 రౌండ్స్ వరకు చుట్టుకోవచ్చండి। ఇలా చుట్టుకున్న తర్వాత మధ్యలో కట్ చేసేసుకోండి। నాకైతే ఇక్కడ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ రీల్స్ ఫుల్ రీల్స్ 2 పడ్డాయండి। రెడ్ కలర్ ఫుల్ రీల్ ఒకటి పడింది అనమాట। ఇప్పుడు ఈ చివర్లు ఇలా గమ్తో అతికించేసుకోవాలి। ఇలా అతికించుకోవడం వల్ల మనకు కుచ్చులు చేసేటప్పుడు చిక్కులు పడకుండా ఉంటుందన్నమాట। ఒకవైపు ఇలా అతికించేసుకోవాలి। ఇలాగే రెడ్ కలర్ దారాన్ని కూడా 10 లేయర్స్ వరకు తీసుకోవాలండి। 10 రౌండ్స్ అయితే చుట్టాలి। 10 రౌండ్స్ అయితే సరిపోతుంది దీనికి। సో దీన్ని కూడా చివర్లు ఇలా అతికించేసుకోండి గమ్తో। ఇలా అతికించుకున్న వాటిని పూర్తిగా ఆరనివ్వండి। మీరంతా ఒకసారి కుచ్చులు తయారు చేసుకోవడానికి ఇలా తయారు చేసుకుంటున్నట్లయితే ఈజీగా ఉంటుంది అనమాట। ఈ తయారీ చూద్దాము। మనం గమ్తో అతికించుకున్నాం కదా, అటువైపు కాకుండా అతికించలేని వైపు మనం కుచ్చులు తయారీ స్టార్ట్ చేయాలన్నమాట। ఇక్కడ వచ్చేసి నేను 4 సెంటీమీటర్స్ వరకు గొడవ కొలుచుకున్నాను అనమాట। అక్కడి నుంచి గట్టిగా పట్టుకుని అక్కడ గమ్ అప్లై చేసుకోవాలి। గమ్ అప్లై చేసి మనం కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాం కదండి, రెడ్ కలర్ది, దాన్ని అతికించిన వైపు కాకుండా చివర్ల వైపు ఇక్కడ చూడండి ఇలా దీన్ని అతికించుకోవాలన్నమాట। ఇలా అతికించుకుని దీన్ని రౌండ్గా గట్టిగా చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అండి। ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని సాధ్యమైనంత వరకు కొంచెం గట్టిగానే చుట్టుకోండి, అప్పుడే మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది। సో దీన్ని ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలి। ఇది వచ్చేసి మనకి 3 సెంటీమీటర్స్ పొడవు ఉండాలన్నమాట అండి ఈ కాంట్రాస్ట్ కలర్ చుట్టిన థ్రెడ్। ఇలా చుట్టిన థ్రెడ్ ని కొలుచుకుంటే 3 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట అండి। ఇక్కడ చూసారు కదా, కరెక్ట్ గా 3 సెంటీమీటర్స్ వచ్చింది కదా। ఇప్పుడు దీన్ని ఇలా డ్రాప్ షేప్ లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు డ్రాప్ షేప్ వచ్చేటట్టు ఇలా మడత పెట్టండి। ఇలా మడత పెట్టి అదే థ్రెడ్ ని కలిపి రెండింటిని కలిపి ఒక 4-5 సార్లు చుట్టేయండి। ఇలా చుట్టేసిన తర్వాత గమ్ అప్లై చేసి దీన్ని అతికించేయండి। ఇప్పుడు కుచ్చు మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో చూసుకుని మిగిలిన దాన్ని కట్ చేసుకోవాలన్నమాట। ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకుని ఇదే విధంగా మొత్తం కుచ్చులన్నింటినీ కూడా తయారు చేసి పెట్టుకోవాలండి। చూసారు కదా, ఇదే ప్రాసెస్ లో మొత్తం కుచ్చులన్నింటినీ కూడా తయారు చేసుకోవాలి। ఇలా కుచ్చులన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి సారీకి ఎలా అటాచ్ చేయాలో చూసేద్దాము। మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ చోట దీనికి మనం అడుగున గమ్ అప్లై చేసి ఈ డ్రాప్ షేప్ లో ఈ మొత్తం హెడ్ మొత్తం పైకి వచ్చేటట్టు కుచ్చు మాత్రమే కిందకి ఉండేటట్టు చూసుకుని అతికించుకోవాలన్నమాట। ఇలా అతికించుకోవడం వల్ల పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి, అంటే ఎగుడు దిగుళ్ళు కానీ వంకర టింకర్లు రాకుండా కుచ్చు పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట। చూసారు కదా, ఇవన్నీ ఇలా అతికించుకున్న తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి। ఇలా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి। ఇక్కడ వచ్చేసి నేను సారీకి మ్యాచ్ అయ్యే డార్క్ కలర్ బీడ్స్ తీసుకున్నాను అన్నమాట, అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ చిన్న చిన్నవి తీసుకున్నాను। ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము। హెడ్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ రీల్ దారాన్ని తీసుకోండి, మిషన్ రీల్ దారాన్ని। దీన్ని 2 లేయర్లుగా ఎక్కించుకుని సూదిలోకి
ఈ డ్రాప్ షేప్ చుట్టూ కూడా కుట్లు వేసుకోవాలి. అంటే ఇది ఎప్పుడు కూడా ఊడకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కుట్లు వేసేసుకుని దీనికి మధ్యలో మనం డార్క్ కలర్ కుందం తీసుకున్నాం కదండి బీడు, దాన్ని కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుని ఇప్పుడు సూదిని డ్రాప్ షేప్ కింద భాగంలో పైకి లేపి ఇందులోకి చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలన్నమాట. మనకి డ్రాప్ షేప్ చుట్టూ వచ్చేటట్టు చూసుకోండి ఈ గోల్డ్ కలర్ బీడ్స్. ఇలా ఒకేసారి ఎక్కించుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట అండి కుట్టడానికి. సో చూసారు కదా, ఇలా డ్రాప్ షేప్ చుట్టూ వచ్చేటట్టు చూసుకుని బీడ్స్ని సూదిని అయితే కిందకి దించాలన్నమాట. ఇలా దించిన తర్వాత దీన్ని మళ్ళీ డ్రాప్ షేప్ పైన భాగంలో సూదిని లేపి అక్కడక్కడ కూడా కుట్లు వేసుకోవాలన్నమాట అండి చుట్టూ కూడా ఈ బీడ్స్కి. అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, ఊడకుండా. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కుట్లు వేసుకున్న తర్వాత దీనికి అడుగు భాగంలో ముడి వేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా, మొత్తం అన్ని కుచ్చుళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని టాసిల్స్ అన్ని పూర్తయిపోయాయండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు డ్రాప్ షేప్ కింద భాగంలో ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు గమ్ అప్లై చేసి ఇందులోకి స్టోన్స్ కానీ లేదంటే బీడ్స్ కానీ అతికించుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ అతికించుకున్న తర్వాత పూర్తిగా ఆరనివ్వాలన్నమాట. మనకి రెడీ అయిపోతుందండి బ్రైడల్ సారీ కుచ్చులు. ఈ మధ్యలో మనకి ఈ కుచ్చుల మధ్యలో ఇంకా మనకి అట్రాక్టివ్ గా కావాలనుకుంటే బీడ్స్ ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రైడల్ సారీ కుచ్చులు ఇవి ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.